శనివారం వస్తే పప్పుచారు. నేను చిన్న ఉన్నప్పటి నుండి శనివారం వస్తే పప్పుచారు, ఒకవేళ పప్పుచారు లేకపోతే మేము అందరం పప్పుచారు అని. అది కాకుండా మేము చిన్న ఉన్నప్పుడు మమ్మీ శనివారం రోజు పప్పుచారు చేసిన తర్వాత మా కోసం స్పెషల్గా అన్నం వండుతుండే కదా, నూకలన్నం. అవును, నాకు పెద్ద నూకలన్నం పప్పుచారు, నీకు పెద్ద మామకి తాతకి. నేను ఎవరు తెలుసా, చందంపేట మాది, దొంతంకాయ కోడల్ని నేను, దొంతంకాయ మణమరాలు, దొంతి బుచ్చి అంటారు ఇవన్నీ. అవును, చందంపేట మొత్తం దొంతి బుచ్చి అంటారు అనమాట. అండ్ అక్కడ ఉన్న 3 షాప్స్ ఉండేవి. ఒకటైతే బాలయ్య తాత షాప్ అని చెప్పి పొద్దునే నేనే వెళ్ళి గిరాకీ చేయాలి. ఆ బాలయ్య తాత ఊడ్చిన తర్వాత ఫస్ట్ దొంతి బుచ్చి రావాలి. ఎవరన్నా వస్తే ఉండు, దొంతి బుచ్చి వచ్చిన తర్వాత ఇస్తా, వచ్చి బోని చేసిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇచ్చేది. మా అమ్మ రోజు పొద్దున్నే నాకు 20 పైసలు బిల్లు ఇచ్చేది. నాకు 20 పైసల బిల్లు అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అనమాట. అది ఇస్తేనే నేను వెళ్ళి బోని చేసేదాన్ని. అది కూడా పార్లేజీ బిస్కెట్స్ లేకపోతే బొంగులు కొనుక్కొని ఇట్లా ఫింగర్స్ పెట్టుకొని తింటూ ఉండేదాన్ని. త్వరలోనే చందంపేటలో ఇల్లు చూపిస్తాం మీకు. అప్పుడు ఈమె 20 పైసల బిట్లు దాచిపెట్టుకున్నది, అది నేను మర్చిపోకుండా మళ్ళీ అట్లనే మళ్ళీ పెట్టినాము, చూపిస్తాం అది మీకు. ఇంతకీ మీరు పప్పుచారుతో నూకలన్నం ఎవరైనా తిన్నారా? 80s 90s కిడ్స్ అయితే తినుంటారు. రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బాయ్.